అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. ఓకే, ఈరోజు మనం ఈ వీడియోలో 51 నుంచి 100 వరకు ఉన్న ఆప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ 50 క్వశ్చన్స్ వరకు ఉన్నటువంటి ఆప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియోలో 19th లెక్చర్లో మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 54. ఇక్కడ ఏమి ఇచ్చిండు? 27 140 ఇచ్చిండు, 22కి 115 ఇచ్చిండు. సేమ్ రిలేషన్ 32కి నెక్స్ట్ దానికి ఉన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, 27 140 అంటే 27 మనం ఎంత మల్టిప్లై చేసినా కూడా 140 అనేది రాదు కదా. నియర్ బై నెంబర్ చూద్దాం. ఓకే, 27 మల్టిపుల్ బై యావరేజ్గా 5 తీసుకుందాం. ఓకే, నియర్ బై ఎంత వస్తుందో చూద్దాం. 7 35, 5 2 10, 3 18. ఓకే, 13 13 సారీ 135 నియర్ బై 140కి ఉంది, ప్లస్ 5 చేస్తున్నాం. ఓకే, నేను ర్యాండమ్గా తీసుకున్నాం మల్టిపుల్ బై 5 అనేది. ఇప్పుడు 22 × 5 తీసుకున్నాం, మనకి ఏముంటుంది? 5 2 10, 5 2 10, ఇది ఒకటి 11 ఉంటుంది. ఓకే, ఈ 110కి ప్లస్ 5 చేస్తే ఎంత? 115 వచ్చింది. ఓకే, సాటిస్ఫై అయింది, లాజిక్ అనేది వర్కౌట్ అయింది. కాబట్టి ఇప్పుడు 32 × 5 చేసిన అనుకోండి, 5 2 10, 5 3 15, 1 16. దీనికి ఎంత కలపాలి? మల్టిప్లై బై 5 చేసిన తర్వాత ఎంత కలుపుతుంది? ప్రతిసారి ప్లస్ 5 కలుపుతుంది. ఓకే, సో ఈ 160 ప్లస్ 5 కలిపితే ఎంత? 165. ఓకే, సో 165 కాబట్టి ఆప్షన్ 1 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 చూడండి. ఒక తండ్రి వయసు ఆయన కుమారుడి వయసు కంటే 7 రెట్లు. ఓకే, తండ్రి వయసు x అనుకుంటే, కుమారుడి వయసు y అనుకుంటే, ఈ తండ్రి వయసు అంటే ఎంత? ఎన్ని రెట్లు? 7 టైమ్స్ కాబట్టి 7y అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పటి నుంచి 3 ఏళ్ల తర్వాత తండ్రి వయసు కుమారుడి వయసు కంటే 5 ఇంతలు ఉంటుంది. ఇప్పటి నుంచి 3 ఏళ్ల తర్వాత అంటే ఎక్స్ అనేది ప్రజెంట్ ఏజ్ కాబట్టి x+3 3 ఏళ్ల తర్వాత, y+3 3 ఏళ్ల తర్వాత. వీళ్ళిద్దరు రిలేషన్ 3 ఏళ్ల తర్వాత ఎట్లుంటుంది అంటుండు? కుమారుడి వయస్సు కంటే 5 ఇంతలు అంటుండు. ఇది 5 టైమ్స్ అంటుండు. ఓకే, ఇది 5 టైమ్స్ ఉంటే ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ అనమాట. సో దీన్ని ఫర్దర్గా మనం సింప్లిఫై చేస్తే ఏమడిగిన? ప్రస్తుత తండ్రి వయసు ఎంత అన్నాడు. తండ్రి వయసు అంటే ఎంత? ఏది మనం ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో నేను ఏం చేస్తున్నా? ఫస్ట్ y ఫైండ్ అవుట్ చేసి ఎక్స్ ప్లేస్లో పెడదాం. ఓకే, సో ఇక్కడ నేను ఎక్స్ ప్లేస్లో డైరెక్ట్ 7y పెడుతున్నా, ఎక్స్ తీసేస్తున్నా, 7y పెడుతున్నా. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి y+3 అంటే 5y ప్లస్ 5 3 15. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 5y అనేది ఈజ్ ఈక్వల్ టు యూతల కోసం మైనస్ అవుతుంది. 7 - 5y అంటే ఎంత? 2y. ఓకే, 2y ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఓన్లీ y టర్మ్ ఉంచి ఈ 3ని అటు సైడ్ పంపించుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? 15 - 3 అంటే ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఓకే, 2y ఈజ్ ఈక్వల్ టు 12 అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? మనకి 6 వస్తుంది. y ఈజ్ ఈక్వల్ 6. మనకు అడిగింది ఎంత? x వాల్యూ. సో y ప్లేస్లో 6 పెట్టుకున్నాం అనుకోండి, 7 35 7 42, 42 ఇయర్స్ తండ్రి వయసు. ఆప్షన్ 4. ఓకే, క్వశ్చన్ నెంబర్ 58 చూడండి. విశాల్ ఒక పార్కులో దక్షిణం వైపు నిలబడి ఉన్నాడు, ఇది సౌత్. ఓకే, ఇటు సైడ్ నిలబడి ఉన్నాడు. ఓకే, సో ఇప్పుడు చూడండి, అతను అదే బిందువుపై 90 degrees సవ్య దిశలో తిరిగాడు. సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ అండి. ఓకే, అపసవ్య దిశ అంటే యాంటీ క్లాక్ వైజ్. సో ఇప్పుడు 90 degrees సవ్య దిశలో తిరిగాడంటే 90 degrees అంటే ఇప్పుడు చూడండి, ఇది 90 degrees అనమాట, ఇది 90 degrees. ఓకే, ఇది పర్పెండిక్యులర్. 90 degrees సవ్య దిశ అంటే క్లాక్ వైజ్లో తిరిగాడు. ఆ తర్వాత 45 degrees సవ్య దిశలో తిరిగాడు. 45 కూడా సవ్య దిశలో అంటే ఇది 90 అండి. 90లో ఆఫ్ 45 కాబట్టి ఇక్కడ దాకా వచ్చాడు. ఇప్పుడు అతను ఏ దిశలో ఉన్నాడు? ఈ డైరెక్షన్లో ఉన్నాడు. ఇదేంటిది? ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్ అయితే వెస్ట్. ఏమైతే ఇది నార్త్ వెస్ట్ ఏరియాలో ఇక్కడ ఉన్నాం. ఓకే, మనకు నార్త్ వెస్ట్ అంటే ఇప్పుడు తెలుగులో ఇచ్చింది కాబట్టి చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇది వాయువ్యం, అంతే కదా. ఆప్షన్ 3 అనమాట. ఓకే, తెలుగులో గుర్తుపెట్టుకోండి, నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు అంటారు కదా జనరల్గా. సో అవి ఆపోజిట్గా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం ఇది నైరుతి ఋతుపవనాలు అనుకున్నాం అనుకోండి, ఇవి ఈశాన్య ఋతుపవనాలు అయితే. ఓకే, ఇవి రెండు ఆపోజిట్, నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు. నెక్స్ట్ ఇప్పుడు నైరుతి అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? మనకి ఆగ్నేయం వస్తుంది. ఇప్పుడు ఆగ్నేయానికి ఆపోజిట్ ఏముంటుంది? వాయువ్యం ఉంటుంది. సో ఇది వాయువ్యం అండి. ఓకే, నెక్స్ట్ ఇది ఒకటి, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఏంటిది? ఇది నైరుతి ఇటు ఉంటుంది, ఆగ్నేయం ఇటు ఉంటుంది. నైరుతికి ఆపోజిట్ ఈశాన్యం, ఆగ్నేయంకి ఆపోజిట్ వాయువ్యం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లేదు అనుకుంటే ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోండి, అప్పుడు డైరెక్ట్ నార్త్ వెస్ట్ అంటే టిక్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. కింద ఇవ్వబడిన సంఖ్యలో
ప్రతి అంకెను ఎడమ నుంచి కుడికి అవరోహణ క్రమంలో అమర్చినట్లయితే, అవరోహణ అంటే ఏంటిదండి? పెద్ద నుంచి చిన్న, డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ. ఓకే, సో ఈ విధంగా ఏర్పడిన కొత్త సంఖ్యలో ఎడమ నుంచి రెండవ మరియు కుడి నుంచి మూడవ అంకెల మొత్తం ఎంత అన్నట్టు. ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్గా అరేంజ్ చేద్దాం. ఫస్ట్ ఏమొస్తుందండి? 9 వస్తుంది, తర్వాత 8 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 7, 6 ఉందా అండి? లేదు. 5 ఉంది కాబట్టి 5. నెక్స్ట్ 5 తర్వాత 4 ఉందా అండి? 5 2 ఉన్నాయి కాబట్టి 2 5. ఓకే, నెక్స్ట్ 4 ఉందా అండి? లేదు. 3 ఉంది, 2 2లు ఉన్నాయి. ఓకే, 1 ఉంది. అసలు మొత్తం ఎన్ని వచ్చినాయి? ఇవి 3, ఇవి 3 6, ఇవి 3 9 వచ్చినాయి. ఇవి 3, ఇవి 3, ఇవి 3 9 సరిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏమడిగిండు? కొత్త సంఖ్యలో ఎడమ నుండి రెండవది, ఎడమ అంటే ఇదండి, ఇది రెండవది. ఓకే, నెక్స్ట్ కుడి నుంచి మూడవది, కుడి నుంచి మూడవది అంటే రైట్ సైడ్ నుంచి మూడవది ఏమవుతుంది? 2 అవుతుంది. వీటి మొత్తం అడిగింది. 8 + 2 ఎంత అండి? 10. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 61 చూడండి. 3189246765 అనే సంఖ్యలో ఎన్ని అంకెలు ఎడమ నుంచి కుడికి అవరోహణ క్రమం, సేమ్ డిసెండింగ్ ఆర్డర్. అవరోహణ అంటే ఎన్ని ఉన్నాయండి మనకు? లెటర్స్ 1 2 3 4 5 ఉన్నాయి. సో ఆరోహణ అంటే 4 ఉంటాయి. అవరోహణ అనేది పెద్దది కాబట్టి మనం రాసేటప్పుడు పెద్ద నుంచి చిన్నకు రాయాలి. ఓకే, ఇంగ్లీష్లో డైరెక్ట్ డిసెండింగ్ ఆర్డర్ అంటారు. రాసిన తర్వాత ఎన్ని అంకెల స్థానం మారదండి. ఫస్ట్ రాద్దామండి, తర్వాత ఎన్ని మారదో చూద్దాం. హైయెస్ట్ నెంబర్ ఎంత ఉందండి? ఇప్పుడు 9, తర్వాత 8, తర్వాత 7, తర్వాత 6, తర్వాత 5. ఓకే, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, 1. సో ఆల్మోస్ట్ 9 నెంబర్స్ వచ్చినాయి. ఇవి 3, ఇవి 3. ఓకే, సరిపోయింది. ఎన్ని అంకెలు మారలేదు అన్నాడు. ఫస్ట్ 9కి 3కి 9 వచ్చింది, 1కి 8 వచ్చింది, నెక్స్ట్ 8కి 7 వచ్చిందండి, నెక్స్ట్ 9కి 6 వచ్చింది, 2కి ఎంత వచ్చిందండి? 9కి 6 వచ్చింది, 2కి 5 వచ్చింది, 6 తర్వాత 5. నెక్స్ట్ 4కి 4 వచ్చింది చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. 4కి ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది. ఇంకా 3 ఉన్నాయి కదా, 7 6 5 3 2 1. సో ఓన్లీ 4 అనేది ఒకటే మ్యాచ్ అయ్యింది. సో ఆప్షన్ 2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64 చూడండి. దిగువ అంకెల శ్రేణిని చూసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఇచ్చిన శ్రేణిలో తక్షణమే ముందు బేస్ సంఖ్యను కలిగి ఉండి తక్షణమే తర్వాత కూడా బేస్ సంఖ్యను కలిగి ఉన్న అంకెలు ఎన్ని ఉన్నాయి అంటే, ఇప్పుడు చూడండి, ముందు ఒక ఆడ్ నెంబర్ ఉండాలి, తర్వాత కూడా ఆడ్ నెంబరే ఉండాలి. అంకెలు ఎన్ని ఉన్నాయి అన్నాడు. మధ్యలో ఈవెన్ అయినా ఉండొచ్చు, ఆడ్ అయినా ఉండొచ్చు. దట్ మీన్స్ ఓకే. సో చూద్దాము. దాన్ని బట్టి మనకు ఒకవేళ మనం అన్ని ఆడే తీసుకొని నెంబర్ అవుట్ ఆఫ్ ద 4 ఆప్షన్స్ నుంచి 5 వచ్చింది అనుకోండి, అది ఆటోమేటిక్గా మనం రాంగ్ అని ఈజీగా చెప్పేస్తాం. ఒకవేళ ఈవెన్ పెట్టి తీసుకుంటే విత్ ఇన్ ద ఆప్షన్స్ వస్తే అది టిక్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఏం కావాలి? ఆడ్ ఉండాలి, మధ్యలో ఏదైనా నెంబర్ ఉన్నా తీసుకుందాం. ఫస్ట్ ఇది 2 ఈవెన్. ఓకే, ఇది 5 ఆడ్ అండి, ఇక్కడ ఏది ఆడ్ లేదు. 3 ఆడ్, 3 9 ఆడ్ అండి, 1. నెక్స్ట్ ఓకే, 5 3 ఆడ్ అండి, మధ్యలో ఏదున్నా అది ర్యాండమ్గా అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మిడిల్ 1 2 ఆడ్ నెంబర్లు చూద్దాం. ఓకే, 5 5 ఆడు, మధ్యలో ఉన్నది కూడా ఆడే కాబట్టి కన్సిడర్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ ఆడ్ తీసుకున్నాం ఒకసారి, ఈవెన్ తీసుకున్నా కూడా విత్ ఇన్ ద ఆప్షన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి అంటిల్ అన్లెస్ వీడు కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి సో మనకి 3 అనేది రావడం జరిగింది. 2 ఈవెన్లు ఉన్నాయి, 1 ఆడ్లు ఉన్నాయి. ఓకే, ఒకవేళ ఈవెన్ ఆడ్ 2 కన్సిడర్ చేసుకొని మనం మోర్ దాన్ అంటే ఇప్పుడు 4 ఆప్షన్ ఇచ్చిండండి, 5 ఇచ్చిండు అనుకుందాం, 5 వచ్చినాయి మనకు అనుకుందాం, అప్పుడు కొంచెం ట్రిక్కీ వాడాల్సి వస్తుంది. కంప్లీట్గా ఆడ, కంప్లీట్ ఈవెన్ అని. సో ఇక్కడ మనం 2 తీసుకున్నా కూడా విత్ ఇన్ ఆప్షన్స్ వస్తుంది కాబట్టి ఆప్షన్ 3 అనమాట. ఓకే, సారీ, ఆప్షన్ 1, ఆన్సర్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67 చూడండి. క్వశ్చన్ నెంబర్ 67 వచ్చేసి, ఒక తరగతికి చెందిన 65 మంది విద్యార్థులు ఉత్తరాభిముఖంగా వరుసలో నిలబడి ఉన్నారు. ఓకే, సో ఇంకేమంటున్నాడు? ఉత్తరాభిముఖంగా అంటే నార్త్ సైడ్ ఫేస్ చేసి ఉన్నారు. సో కంటిన్యూషన్, అమృత్ వరుస యొక్క అత్యంత ఎడమ చివరి నుండి 46వ స్థానంలో ఉన్నాడు. సో ఇప్పుడు చూడండి, ఇది ఎడమ చివరి నుంచి స్టార్టింగ్, చివరి వరుస నుంచి ఏ ప్లేస్లో ఉండు? 46వ ప్లేస్లో ఉండు, 46. ఎవరు? అమృత్, ఏ అనుకుందాం. నెక్స్ట్ కషి అత్యంత కుడివైపు నుంచి 14వ స్థానం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ యారో మార్క్ పెడుతున్నా, వీడియం ఎడమ వైపు నుంచి, వీడియం కుడి వైపు నుంచి. ఈడు ఎన్నో ప్లేస్లు ఉండు? 14వ ప్లేస్లో ఉన్నాడు. ఎవడు? కషి, కే.
సో ఇప్పుడు కంటిన్యూషన్ చూడండి. అమృత్ కశ్యప్ మధ్య ఎంతమంది విద్యార్థులు నిలబడి ఉన్నారు అని అడిగింది. సో వీడు ఫస్ట్ ఐదర్ లెఫ్ట్ సైడ్ అన్న తీసుకొద్దాం, రైట్ సైడ్ అన్న తీసుకుందాం. వీడు రైట్ సైడ్ నుంచి 14వ వార్డంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో వార్డ్ అవుతాడో చూద్దాం. ఓకే, మొత్తం ఎంత టోటల్ ఇచ్చిండు 65. సో ఇప్పుడు చూడండి, 65 నుంచి 14 తీసేస్తే మనకి ఎంత వస్తుందండి? 5 నుంచి 4 పోతే 1, 6 నుంచి 1 పోతే 5 ప్లస్ 1 యాడ్ చేయాలి. ఎందుకు? 2 టైమ్స్ వస్తాడు వాడు. లెఫ్ట్ సైడ్ నుంచి కౌంట్ చేసినప్పుడు కూడా వీడిని 2 సార్లు కౌంట్ చేస్తాం కాబట్టి 52. వీడు కుడివైపు నుంచి 14 అనేవాడు, ఎడమ వైపు నుంచి 52. ఓకే, సో మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 46 అంటే 47, 48, 49, 50, 51. ఇవి 3, ఇవి 2, మొత్తం 5 ఉన్నారు. ఓకే, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. ABCDEF అనే 6 పెట్టెలు నిలువు వరుసలో అమర్చబడ్డాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, పైనుండి 2వ వరుసలో బి ఉంచబడింది. పైనుంచి 2వ వరుసలో బి అంటే దీనిపైన ఇంకో వరుస ఉంది. ఓకే, ఏ మరియు ఏంటిది? పైనుంచి 2వ వరుసలో బి ఉంచారు. ఏ మరియు బి మధ్య డి మాత్రం ఉంచబడింది. ఏ మరియు బి అంటే ఇక్కడ ఆల్రెడీ 2వ వరుస కాబట్టి మొత్తం ఎంతమంది? 3, 3, 6 కదా. 6 వరుసలు పెట్టుకున్నాం. 6 వరుసలు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏ మరియు బి మధ్య డి అంటే ఇక్కడ ఏ పెట్టుకుంటే ఏ మరియు బి మధ్య డి అనేవాడు కాబట్టి ఇక్కడ డి అనేవాడు వస్తాడు. ఈ అనేది డి కింద ఉన్న స్థానాల్లో ఒక దానిలో ఉంది. డి కింద 2 స్థానాలు ఉన్నాయి మనకి. ఈ రెండిట్లో ఏముంది? ఈ అనేది ఉంది. సో ఈ మరియు డి మధ్య ఒక పెట్టె మాత్రమే ఉంది. ఈ మరియు డి మధ్య ఒక పెట్టె అంటే ఈని ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి. ఈ మరియు డి మధ్య ఎవడు ఉంటాడు? ఏ అనేవాడు ఉంటాడు. ఒక పెట్టె సరిపోయింది. ఎఫ్ అట్టడుగు స్థానంలో లేదు అంటే ఎఫ్ అట్టడుగు స్థానంలో లేదంటే ఎఫ్ అనేవాడు పై స్థానంలో ఉంటాడు. ఎందుకు? మనకు మిగిలింది ఒకటే ప్లేస్, బాటం ప్లేస్. సో ఇక్కడ మిగిలిన వాటిలలో వీడు ఎవడు రావాలి? ఏ, బి, సి లేదు కాబట్టి సి అనేవాడు ఇక్కడ పెడదాం. సో క్వశ్చన్ వాడికి దిగువ నుంచి 2వ స్థానంలో ఏ పెట్టె ఉంచబడింది. దిగువ నుంచి 2వ స్థానం ఫస్ట్ సి, సెకండ్ ఈ. ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73 చూడండి. స్టేట్మెంట్స్. సమ్ హోటల్స్ ఆర్ డర్మటరీస్. ఓకే, డర్మటరీస్ ఇది హోటల్ హెచ్ అనుకుంటా, దీన్ని డి అనుకుందాం. ఓకే, సమ్ గేట్స్ ఆర్ షెల్టర్స్. గేట్స్, షెల్టర్స్ ఇది జి అనుకుందాం, ఇది షెల్టర్ ఎస్ అనుకుందాం. ఆల్ షెల్టర్స్ ఆర్ ఫెన్సెస్. ఈ షెల్టర్స్ అన్నీ ఏంటి? ఫెన్సెస్ అన్నాడు కాబట్టి ఎఫ్ అని పెట్టుకుంటాం. సో ఇప్పుడు చూడండి, ఇవి స్టేట్మెంట్ ప్రకారం వెన్ డయాగ్రామ్. కన్క్లూజన్ చూడండి. సమ్ గేట్స్ ఆర్ ఇది అన్నాడు, ఇదంటే మనం డి అని తీసుకున్నాం కాబట్టి గేట్స్కి డీకి రిలేషన్ లేదు కాబట్టి దీన్ని తీసేయాలి. నెక్స్ట్ సమ్ ఫెన్సెస్ ఆర్ గేట్స్ అన్నాడు. గేట్స్ ఆర్ షీట్స్ షెల్టర్స్. ఆల్ షెల్టర్స్ ఆర్ ఇప్పుడు ఫెన్సెస్ అని మనం స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఈ ఫెన్సెస్ సర్కిల్లో సమ్ అనేది గేట్స్ ఉంది వెన్ డయాగ్రామ్ ప్రకారం. సో కన్క్లూజన్ 2 అనేది రైట్. నెక్స్ట్ 3 చూడండి. సమ్ హోటల్స్ ఆర్ షెల్టర్స్. హోటల్స్ అనేది ఇక్కడ ఉంది, షెల్టర్స్ అనేది ఇక్కడ ఉంది. అసలు ఈ రెండింటికి మనకి రిలేషనే లేదు. సో 3 కూడా రాంగ్ అనమాట. సో ఓవరాల్గా మనకు ఓన్లీ కన్క్లూజన్ 2 అనేది రైట్. సో ఆప్షన్ వచ్చేసి ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75 చూడండి. కింది సంఖ్యల శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానాలు ఏమైనా ఉన్నాయి. 5, 6, 10, 12, 15, క్వశ్చన్ మార్క్ 20, 24. సో ఇంక్రీజింగ్ అంటే డిఫరెన్సెస్ రాస్తున్నాను. 5కి 6కి డిఫరెన్స్ 1, 6కి 10కి డిఫరెన్స్ 4. ఓకే, 10కి 12కి డిఫరెన్స్ 2, 12కి 15కి డిఫరెన్స్ వచ్చేసి ఎంత వస్తుంది? మనకి 3 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు, తర్వాత డిఫరెన్స్ లాస్ట్ దానికి వచ్చేసి 4 ఇచ్చిండు. సో వీటి నుంచి మనకి ఏమైనా రిలేషన్ వస్తుందా? ఒక్క నిమిషం. సో మనకి వీటి డిఫరెన్సెస్ నుంచి మనకి ఏ రిలేషన్స్ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం కాబట్టి వేరే లాజిక్ అనేది అప్లై చేద్దాం. వన్ లెటర్ తప్పించి 1 లెటర్, 1 డిజిట్ తప్పించి 1 డిజిట్ చూద్దాం. సో 5 2 10, 10 5 15, 15 5 20, 25 25 అనుకుందాం అజంప్షన్. నెక్స్ట్ మిగిలిన నెంబర్స్ చూద్దాం. 6 2 12, 12 6 అంటే ఇక్కడ మనకు 10కి 5 కలిపింది కాబట్టి 5 5 కలిపింది అనుకుందాం. ఇక్కడ 6 6 కలిపింది అంటే 12 6 18, జస్ట్ అజంప్షన్. ఓకే, 18కి 6 కలిపితే 24. సో సాటిస్ఫై అయింది మనకి. ఓకే, సో మనకు అక్కడ క్వశ్చన్ అంటే ఫస్ట్ 1 డిజిట్ తీసి మిస్ చేసి తీసుకున్నప్పుడు
ఫస్ట్ +5 యాడ్ చేసిండు ఈ డిజిట్కి, తర్వాత +6 యాడ్ చేసిండు. సో ఆ రూల్ని మనం ఫాలో అయినప్పుడు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి 18 రావడం జరుగుతుంది. 18 కాబట్టి ఆప్షన్ 3 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 76. సింప్లిఫై చేయమన్నాడు. √625 - √324 + 33 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు చూడండి 625ని ఏమని రాసుకోవచ్చు మనం, ఇది డైరెక్ట్ అందరికి తెలిసి ఉంటుంది మ్యాక్సిమం 25 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. 25 ఎంత అండి, 625 హోల్ స్క్వేర్, ఇది స్క్వేర్ రూట్. ఓకే, మైనస్ 324 అంటే చూడండి 324 అంటే <400 ఉంది, <400. మనం 20 స్క్వేర్ అంటే 400 రాసుకుంటాం, 20 కన్నా తక్కువ రావాలి. 20 కన్నా తక్కువ అంటే 18 తీసుకున్నాం అనుకోండి, 8 8 64 కదా, యూనిట్ డిజిట్ 4 బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, సో 8 8 64, 8 3 8 4 32, 324. 18 స్క్వేర్ చేస్తే మనకి ఫైనల్గా 324 వస్తుంది. ఓకే, సో ఈ 324ని మనం ఏం రాసుకోవచ్చు, 18 స్క్వేర్ రాసుకొని దానికి స్క్వేర్ రూట్ ఉన్నదాన్ని స్క్వేర్ రూట్ పెట్టుకొని ప్లస్ 33 స్క్వేర్ రాసుకోవాలి. 33 స్క్వేర్ని ఏం రాసుకుందాం చూడండి, 33 × 33 కాబట్టి, సో దీన్ని ఫర్దర్గా మనం సింప్లిఫై చేస్తే 3 9 9. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 3 తోటి కాబట్టి సేమ్ నెంబర్స్ కింద కూడా వస్తాయి, 9 9. సో 9కి 9, 9 9 18, 9 1 10, 1089 అనేది మన ఫైనల్ ఇది 33 స్క్వేర్ చేస్తాం. ఓకే, ఈ స్క్వేర్కి ఈ రూట్ క్యాన్సిల్ అండి, ఈ స్క్వేర్కి ఈ రూట్ క్యాన్సిల్. ఓకే, 25 - 18 చేస్తే ఎంత వస్తుంది మనకి, 7 వస్తుంది. సో ఈ 1089కి 7 యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది మనకి 109, ఎంత వస్తుందండి మనకి 9 7 ఎంత అండి 16, 1096 రావడం జరుగుతుంది. ఓకే, ఆప్షన్ 3 1096. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80 చూడండి. ఆధార వ్యాసార్థం 7 సెంటీమీటర్లు, ఎత్తు 15 సెంటీమీటర్ గల స్తూపం సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్తూపం అనుకుందాం, కింద బేస్ ఉంటుంది, పైన కూడా క్లోజ్డ్ ఉంటుంది. స్తూపం అనేది సిలిండర్ జస్ట్ లైక్. సో దీని సంపూర్ణ తల వైశాల్యం కావాలంటే చూడండి, ఇక్కడ మనకు ఇది సర్కిల్, ఇది సర్కిల్. ఓకే, మనకి ఎన్ని సర్కిల్ ఉన్నాయండి, 2 సర్కిల్ ఉన్నాయి కాబట్టి ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏం రాస్తాం మనం, πr² అని రాస్తాం. ఏరియా ఆఫ్ ద సర్కిల్ πr². ఎన్ని సర్కిల్ ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 2πr² ప్లస్ అయిపోలేదండి, మనకి హైట్ కూడా మెన్షన్ చేసింది కాబట్టి ఈ హైట్ మనం ఏరియా ఎట్లా తీసుకుంటామంటే, ఇక్కడ పై అనేది తీసుకొని, ఇది రేడియస్ r తీసుకొని, ఇక్కడ h అనేది తీసుకుంటాం. సో ఫైనల్గా మనకి ఎంత వస్తే మనకి πdh అనేది రావడం జరుగుతుంది. అంటే చూడండి ఈ బేస్ మొత్తం, ఇది హాఫ్ అంటే r కదా, రేడియస్ ఇచ్చింది కాబట్టి నేను r తీసుకున్నాను. సో ఇది మొత్తం ఎంత అవుతుంది, ఇది ఇంకో r + r ఎంత 2r అంటే డయామీటర్ d అవుతుంది. సో ఫైనల్గా ఇది ఏమవుతుంది, πdh అవుతుంది. ఓకే, పైన కింద ఉన్నటువంటి 2 సర్కిళ్ళు ప్లస్ బేస్ టాప్, నెక్స్ట్ సైడ్స్. సో ఇది ఏంటిది, టోటల్ కంప్లీట్ వైశాల్యం. సో ఇది మనకు డైరెక్ట్ ఫైనల్ ఫార్ములా 2πr² + πdh అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అంటే దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. దీన్ని సింప్లిఫై చేస్తే ఇందులో పై ఉంది, ఇందులో పై ఉంది. ఓకే, నేను పైని కామన్ తీస్తున్నా, పైని కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, 2 × r² వస్తుంది. 2 × r², r అంటే రేడియస్ వ్యాసార్థం, వాడు ఇచ్చింది కూడా వ్యాసార్థమే, 7² వస్తుంది. నేను పై ఎందుకు కామన్ తీసిన అంటే ఆప్షన్లు అన్నింటిలో పై ఉంది కాబట్టి నో నీడ్ టు సింప్లిఫై అనమాట. ఓకే, సో r² అంటే ఏంటిది, 7 × 7, 7 × 7 ఇంతవరకు ఓకే. నెక్స్ట్ ప్లస్ ఇది ఎంత ఉంది, dh ఉంది, d రేడియస్ అంటే మనకు d అంటే రేడియస్ టర్మ్స్లో ఏంటంటే d = 2 times రేడియస్. ఓకే, 2 times రేడియస్ అంటే 7 2 14 ఇంటూ హైట్ ఎంత అండి 15 సెంటీమీటర్లు. సో ఫైనల్ ఇది మనకి సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుందో అదే ఆన్సర్. సో చూడండి 7 7 49, 49 2 52 100, 49 2 ఎంత అండి 98. ఓకే, ప్లస్ 15 15 ఎంత అండి 225, అంతే కదా. 15 15లో 225 అంటే ఒక 15 తీసేద్దాం దాంట్లో నుంచి, ఎందుకు ఇలా 14 15 అడిగింది కాబట్టి. 225 నుంచి ఒక 15 తీసేస్తే ఎంత అండి, 5 పోతే 20, 10 పోతే 10, 210 ఇంటూ π. సో ఈ 98 210 చేస్తే మనకి ఎంత వస్తుంది, 210 అంటే ఇది 100 చేసుకుంటే 310కి 2 తక్కువ ఉంది కాబట్టి 308. ఓకే, 308 ఇంటూ ఈ π, ఇది మనకు ఫైనల్ ఆన్సర్, 308 ఇంటూ π, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83 చూడండి.
ఇచ్చిన అక్షరం, అంకె, చిహ్నం శ్రేణిని చూసి దిగువ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అన్నారు. ఎడమ నుంచి కుడికి. తక్షణం ముందు అంకె మరియు ఆ తర్వాత తక్షణమే హల్లు. చూడండి, హల్లును కలిగి ఉన్న అచ్చులు ఈ శ్రేణులు ఎన్ని ఉన్నాయి అంటే మనకి మిడిల్లో ఓవెల్ ఉండాలి, ముందు నెంబర్ ఉండాలి, తర్వాత హల్లు అంటే కాన్సనెంట్ ఉండాలి. ఇది మనకు సీక్వెన్స్. ఓకే, చూడండి చూద్దాం. నెంబరు, అచ్చు, కాన్సనెంట్. నెంబర్ ఉంది, టీ అనేది అచ్చు కాదు. ఓకే, ఇంతవరకు వదిలేసేయండి. మళ్ళీ నెంబర్ ఉంది, ఏ అనేది అచ్చేనండి. చూడండి ఓవెల్స్ అంటే ఏముంటుంది మనకి, ఏ, ఈ, ఐ, ఓ, యు, ఇవి మధ్యలో ఉండాలి ఓవెల్స్ దగ్గర. ఏ అనేది ఓవెల్, ముందు నెంబర్ ఉంది, కాన్సనెంట్ ఉంది కాబట్టి ఇది ఒక టర్మ్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈ అనేది ఓవెలే కాకపోతే ముందు నెంబర్ లేదు. నెక్స్ట్ చూడండి, యు అనేది ఓవెల్, ముందు నెంబర్ ఉంది కానీ తర్వాత కాన్సోనెంట్ లేదు. నెక్స్ట్ యూకి కూడా ముందు నెంబర్ లేదు. ఈకి చూడండి, ముందు నెంబర్ ఉంది, తర్వాత కాన్సోనెంట్ ఉంది, ఇది ఒక టర్మ్. ఈకి ఇక్కడ నెంబర్ లేదండి, ఏకి కూడా లేదు. సో ఫైనల్గా మనకి 2 ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. 84. 2 సంఖ్యల సరాసరి 26, వాటిలో ఒకటి 12 అయినప్పుడు మరొక సంఖ్య. సరాసరి అంటే ఏంటిదండి, మన ఫార్ములా రాశుల మొత్తం బై అంటే సమ్ ఆఫ్ ద ఆల్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. రాశుల మొత్తం ఒకటి 12 అన్నాడు, మొత్తం 2 అన్నాడు. సో ఇంకోటి ఏందో తెలియదు కాబట్టి నేను 12 ప్లస్ ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, 12 ప్లస్ ఎక్స్ బై సరాసరి అంటే రాశుల మొత్తం రాశుల సంఖ్య 2 అంటే 2 కదా మనం తీసుకుంది. 2 ఎంత వాల్యూ ఇది 26. సో ఈ బై ఉన్నది ఈజ్వల్ అవుతుంది ఇంటూ అవుతుంది కాబట్టి 26 2 ఎంత అండి, 6 6 12, 2 2 4 1 5 52. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈ ప్లస్ 12 ఈజ్వల్ అవుతుంది -12 అవుతుంది కాబట్టి ఇది మైనస్ పెట్టుకుంటే 52 ఇట్ల నుంచి 12 పోతే 2 ఇట్ల నుంచి 2 పోతే 0, 5 ఇట్ల నుంచి 1 పోతే 4, 40. ఎక్స్ వాల్యూ 40. ఇంకో సంఖ్య ఏంటిది, అది ఇంకో సంఖ్యను మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి మనకు వచ్చిన వాల్యూ 40 కాబట్టి ఆప్షన్ 3. ఓకే, క్వశ్చన్ నెంబర్ 86. షడ్భుజి యొక్క ప్రతి బాహ్య కోణం యొక్క కొలత ఎంత. ఫస్ట్ మనకి షడ్భుజి అంటే అది ఎన్ని సైడ్స్ ఉంటాయో తెలవాలండి. ఓకే, దాని తర్వాత మనం ఫర్దర్గా ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. షడ్భుజి అంటే మనకి 6 సైడ్స్ ఉంటాయండి. అష్టభుజి అంటే 8 ఉంటాయి. ఓకే, ఇప్పుడు 6 సైడ్లు అంటే చూడండి, 1 2 3 4 5 6 సైడ్లు ఉంటుంది. సో ఎప్పుడైనా మనం బాహ్య కోణం అనేది ఆల్వేస్ 360 degrees ఉంటుందండి. ఇది ఫండమెంటల్. మనం దీన్ని ఎట్లా డెరైవ్ చేయలేమో గుర్తుపెట్టుకోండి, జస్ట్ లైక్ దట్. 360 degrees అనేది బాహ్య కోణం ఉంటుంది, అది ఏ దేనికైనా కూడా. 360 ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్ సర్కిల్. సో 360 degrees బాహ్య కోణం అంటే చూడండి, టోటల్ ఎక్స్టర్నల్ యాంగిల్ ఈజ్ 360 degrees. ఓకే, కాకపోతే ఇక్కడ మనం 6 భుజాలు అన్నాం కాబట్టి బై 6 చేసుకున్నాం అనుకోండి. బై 6 చేస్తే ఏమొస్తుంది, 6 6 36 పోతే 0కి 0 వస్తుంది. ఓకే, ఇది 60 అనమాట. సో మనం ప్రతి బాహ్య కోణం అడిగింది కదండి, ప్రతి బాహ్య కోణం. ఇప్పుడు ఇక్కడ బాహ్య కోణం అంటే జస్ట్ లైక్ ఇది ఎక్స్టర్నల్గా ఉన్నదన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ప్రతి బాహ్య కోణాన్ని తీసుకుంటే 60 ఉండడం జరుగుతుంది. మొత్తం బాహ్య కోణం 360 ఉంటుంది, అది ఏ డిజైన్ అయినా కూడా. సో టోటల్ 360 degreesని బై ఎన్ని మెన్షన్ చేస్తాడో, షడ్భుజి అంటే లైక్ పంచభుజి సంథింగ్ ఇచ్చిన దాని ప్రకారం డిజైన్ చేసి వచ్చిన యాంగిల్ని మనం టిక్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి 60 degrees. ఓకే, క్వశ్చన్ నెంబర్ 87. సుజాత తూర్పు దిక్కుగా ఉన్న పార్క్లో నిలబడింది. తూర్పు అంటే ఈస్ట్, ఇక్కడ నిలబడింది తను. ఓకే, ఇది ఈస్ట్. తర్వాత ఆమె 135 degrees అపసవ్య దిశలో తిరిగింది. మనకందరికి తెలుసు సవ్య దిశ అంటే క్లాక్ వైజ్, అపసవ్య దిశ అంటే యాంటీ క్లాక్ వైజ్. సో అపసవ్య దిశలో అంటే మనకు ఇది 90 degrees ఉంటుంది. ఓకే, 90 + 45 అంటే 135. ఇక్కడికి వచ్చింది తను అపసవ్య దిశలో తిరిగి. ఆ తర్వాత ఆమె 90 degrees అపసవ్య దిశలో తిరిగింది, మళ్ళీ 90 degrees తిరిగింది. సో ఇది 45 కాబట్టి ఇది కూడా 45 ఉంటుంది. ఎందుకు, ఇవి రెండు పర్పెండిక్యులర్ 90 కాబట్టి. సో ఇక్కడికి 45 అయితే ఇంకో 45 అంటే ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఆమె ఎక్కడుంది, ఇప్పుడు ఇక్కడ ఉంది. ఆమె 45 degrees సవ్య దిశలో తిరిగింది. 45 degrees సవ్య దిశలో అంటే ఇక్కడికి వచ్చింది. 45 degrees ఇటు తిరిగింది. ఇప్పుడు ఆమె ఏ దిక్కునుంది, ఇది ఈస్ట్ అయితే ఇది దీనికి ఆపోజిట్ ఏంది, వెస్ట్. తూర్పు, పడమర, పశ్చిమ. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. దిగువ ఇచ్చిన 3 అంకెలు గల 5 సంఖ్యల ఆధారంగా ఇవ్వండి. ఓకే, ఇవి డైరెక్ట్ క్వశ్చన్ చూద్దాం.
పై సంఖ్యలోని అతిపెద్ద సంఖ్య యొక్క మూడో అంకె. ఫస్ట్ పెద్ద సంఖ్య ఏంటిదండి దీంట్లో 563. మూడో అంకె ఏంటిది 3. అతి చిన్న సంఖ్య రెండో అంకె. అది చిన్న సంఖ్య ఏంటిది మనకి 215. 215 యొక్క రెండో అంకె ఏంటిది 1. ఓకే, 3+1 కలిపితే ఎంత వస్తుంది? 3+1 4 వస్తుంది కాబట్టి ఆప్షన్ 4. ఓకే, మీరు ఎప్పుడైనా లెఫ్ట్ టు రైటే కౌంట్ చేయాలండి. ఓకే, వాడు ఇచ్చిన ఇవ్వకపోయినా లెఫ్ట్ టు రైటే మెన్షన్ చేయాలి. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్కి ఎలాబరేట్ చేస్తాడు, కొన్నిటికి ఇవ్వడు. ఐ థింక్ ఈ సెట్లో ఇది ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ అనుకుంటా, అందుకే మనకు ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేయలేదు. జనరల్గా వీడు ఎక్స్టెన్షన్ క్వశ్చన్లు ఏమి ఇస్తాడంటే 215 ఎట్లా చదవాలంటే ఎడం వైపు నుంచి మొదటి అంకె 2, తర్వాత అంకె 1, తర్వాత అంకె లైక్ వాడు మెన్షన్ చేస్తాడు. ఈ సెట్లో ఇది రెండో క్వశ్చన్ వాడు మెన్షన్ చేయలేదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 89 చూడండి. ఇవ్వబడిన పట్టిక ఇంటర్వ్యూ చేయబడిన విద్యార్థుల సంఖ్యను మరియు వాటి ద్వారా ABCD విశ్వవిద్యాలయాలు ద్వారా ఎంపిక చేయబడిన వారి సంఖ్యను చూపుతుంది. పట్టికను అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఇంటర్వ్యూ ABCDES. యూనివర్సిటీ సిలో అన్ని సంవత్సరాల్లో ఎంపిక చేయబడిన మొత్తం విద్యార్థుల సంఖ్య అన్ని సంవత్సరాలు ఇంటర్వ్యూ చేయబడిన మొత్తం విద్యార్థుల సంఖ్యలో ఎంత శాతం అన్నాడు. ఎక్కడ? యూనివర్సిటీ సిలో. సో ఇక్కడ ఏమడిగిండు? ఓన్లీ యూనివర్సిటీ సీనే చూడండి. వీళ్ళు ఎంపికైన వాళ్ళు, వీళ్ళు ఇంటర్వ్యూ చేయబడినాడు. వీడు ఏమడిగిండు మనకి? ఇంటర్వ్యూ చేయబడిన మొత్తం విద్యార్థుల్లో ఎంపిక చేయబడిన వాళ్ళు ఎంత శాతం. ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసిన అందరినీ సెలెక్ట్ చేయరు కదా, కొంతమంది సెలెక్ట్ చేస్తారు. మన పర్సంటేజ్ వాల్యూ కావాలంటే ఎప్పుడైనా చూడండి less/more వేసుకోవాలి. ఎప్పుడైనా less/more వేసుకొని *100 అంటే పర్సంటేజ్ టర్మినాలజీ కాబట్టి *100 వేస్తాం. less/more వేసుకున్నాం. అది ఇప్పుడు క్వశ్చన్ ఒకవేళ అర్థం కాకున్నా కూడా మన యూనివర్సిటీ సిలో ఏది ఈ కాలంని సమ్ చేసి దీన్ని బై ఈ రెండింటిని సమ్ చేయండి. ఏది తక్కువ వస్తే అది పైన వేసుకోండి, ఎక్కువ వచ్చిన దాన్ని కింద వేయండి. ఓకే, *100 చేసి క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, ఈ క్వశ్చన్ మీరు కామెంట్ చేయండి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 చూడండి. కింది సంవత్సరాల్లో లీఫ్ సంవత్సరం ఏది అని అడిగింది. లీఫ్ ఇయర్ అంటే ఏంటిదండి? /4 ఉండాలి, లాస్ట్ 2 digits. ఎంటైర్ నెంబర్ ఉన్నా కూడా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2018 తీసుకున్నామండి, ఇది /4 ఉండాలంటే మనం చెక్ చేయడం కూడా లాస్ట్ 2 digits చేస్తాం కదా. జనరల్గా లాస్ట్ 2 digits అనేవి /4 అయితే కంప్లీట్ ఈ నెంబర్ కూడా /4 అవుతుంది. అది మనందరికీ తెలిసిన విషయం. సో లాస్ట్ 2 digits అనేవి /4 అయితే దాన్ని లీఫ్ ఇయర్ అంటాం, అది అందరికి తెలిసిన విషయం. సో ఇందులో లీఫ్ ఇయర్ ఏదైతే 2012, 12/4 అంటే 3 వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91 చూడండి. కింది వాటిలో ఏది చతుర్భుజం కాదు అన్నాడు. సర్కిల్, రాంబస్, ట్రెపిజియం, సమాంతర ట్రెపిజియం. ఆల్రెడీ వాడు మెన్షన్ చేసి చూడండి. సమచతుర్భుజం అన్నాడు, సమలంబ చతుర్భుజం అన్నాడు, చతుర్భుజం అన్నాడు. ఇవన్నీ చతుర్భుజం అని వాడే మెన్షన్ చేసాడు. కాందేంది? వృత్తం, సర్కిల్. ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. స్టేట్మెంట్ ఇచ్చిండు. రవాణా శాఖ కార్మికుల సమ్మెతో బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయి చాలా మంది తమ ప్రదేశాలకు చేరుకోలేకపోయారు. ఓకే, స్టేట్మెంట్ ఇది. కన్క్లూజన్ చూడండి. పౌరులు మెట్రో రైలు సేవలను ఎక్కువ ఉపయోగించుకోవాలి. చాలా మంది ప్రజలు తమ పని ప్రదేశాలకు వెళ్లేందుకు బస్సు సర్వీసులపై ఆధారపడుతున్నారు. ఇది కరెక్ట్. ఇప్పుడు మెట్రో సేవలు ఉపయోగించుకోవాలని మెన్షన్ చేసింది కదా. అసలు మెట్రో సేవల గురించి ఇక్కడ స్టేట్మెంట్లో మనం ఊహించడానికి కూడా అది మెన్షన్ చేయలేదు. మనకి ఓన్లీ మెన్షన్ చేసింది దేని గురించి అండి? రవాణా శాఖ కార్మికుల సమ్మె, బస్సులు మెన్షన్ చేసింది. ఇది మెట్రో, అవుట్ ఆఫ్ ద స్టేట్మెంట్. సెకండ్ చూడండి. చాలా మంది ప్రజలు తమ ప్రదేశాలకు వెళ్లేందుకు బస్సు సర్వీసులపై ఆధారపడుతున్నారు. ట్రూ. అంటే మనం ఊహించినా కూడా ఏం చేస్తాం, ఎక్కువ మంది ఆ క్వశ్చన్ కూడా చూడండి. చాలా మంది అని వాడు కూడా మెన్షన్ చేసిండు. చాలా మంది అనేది కన్క్లూజన్లో ఊహించడానికి కూడా చాలా మంది ప్రజలనే ఉంది. తమ పని ప్రదేశాన్ని చేరుకోలేకపోయారు. తమ పని ప్రదేశాలకు వెళ్లేందుకు బస్ సర్వీసులపై ఆధారపడుతున్నాను. ట్రూ. వాడు ఇచ్చిందే మళ్ళీ తిప్పించండి. ఓకే, మనం ఎక్కువ బ్రెయిన్ వాడాల్సిన పని లేదు. ఇక్కడ మెట్రో అనేది వాడు అవుట్ ఆఫ్ సిలబస్, అసలు ఇక్కడ స్టేట్మెంట్లో మెన్షన్ చేయలేదు. సో ఎక్కువ ఆలోచించకుండా ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్న పదాలు ఉన్నాయా లేవా అనేది చూసి టిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది ఊహ 2 అనేది రిలేటెడ్గా ఉంది కాబట్టి ఆప్షన్ వచ్చేసి ఊహ 2 మాత్రమే వ్యక్తమైనది అనేది టిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 చూడండి. sin² θ మైనస్ sin⁴θ ప్లస్ 1/1 - sin² θ ప్లస్ 1 - tan² θ మైనస్ tan² θ/1 ప్లస్ tan² θ విలువను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ చూడండి. సో ఇట్లా మల్టిపుల్
టీటాస్ ఇచ్చినప్పుడు సైన్ టైన్ కాస్ కాట్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఒక వాల్యూ తీసుకుందాం, అంటే ఒక టీటాని ఒక వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టీటాని నేను 90 degrees అనుకున్నాను అనుకోండి, సైన్ 1 అవుతుంది. ఓకే, సైన్ 90 1 కదా. సో 1 - 1 0 అంటే ఇన్ఫినిటీ అవుతుంది. 1/0 ఇన్ఫినిటీ అవుతుంది. సో సైన్ 90 మనం తీసుకున్నానికి వీలు లేదు. ఒకవేళ ఇక్కడ సైన్ 90 తీసుకుంటే ఇది 0 అయిపోతుంది. ఈ టర్మినాలజీ మొత్తం 0 అయిపోతుంది. ఇది 0 అయితే ఇది 0 అవుతుంది. 1 ఇక్కడ సాటిస్ఫై అవుతుంది 1/1, కానీ ఇక్కడ ఇన్ఫినిటీ అవుతుంది. సో 90 తీసుకున్నానికి లేదు, 0 తీసుకొని కూడా. సో ఇక్కడ మనం ఏం తీసుకుందాం, సైన్ 0 తీసుకుంటే tan 0 అంటే sin 0/cos 0. cos 0 అంటే 1, అంటే చూడండి 0/something వస్తుంది. ఓకే, సో 0/something అంటే మనం 0నే తీసుకుంటాం కదా. something/0 అంటే ఇన్ఫినిటీ తీసుకుంటాం. సో పుట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. థీటా ఈజ్ ఈక్వల్ 0 పెట్టినాం అనుకోండి, sin 0 0 అవుతుంది. సైన్ పవర్ ఎంత ఉన్నా కూడా 0 వాల్యూ 0/4 ఎంత ఉన్నా కూడా 0 అవుతుంది. కాబట్టి ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఓకే, 1 మిగులుతుంది. ఇది కూడా 0 అవుతుంది. 1/1 అంటే 1 ప్లస్ tan 0 0నే కాబట్టి ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. ఓకే, 1/1 + 0 అంటే 1 ఉంటుంది. 1 + 1 ఎంత, 2. ఓకే, ఆప్షన్ 4. అదర్ దాన్ 0 యూ కెన్ టేక్ వాల్యూ ఆఫ్ 45 degrees ఆల్సో. ఓకే, ఒకవేళ మనం tan 45 తీసుకుంటే మనకి ఏమొస్తుంది, వాల్యూ 1 వస్తుంది. కాబట్టి నేను ఇంకోసారి మీకు 45 వాల్యూ తీసుకొని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, సేమ్ వాల్యూ వస్తుంది. చూడండి, ఇప్పుడు tan 45 1 కాబట్టి నేను ఇది ఏమవుతుంది, 1 - 1 అవుతుంది. 1² 1, 1/4 కూడా 1 అవుతుంది. సో ఇది ఏంటిది, 1 - 1 -1 అవుతుంది. సో ఈ -1 ఈ +1 క్యాన్సిల్ అయితే మనకి ఎంత ఉంటుంది, -1 ఉంటుంది. ఓకే, సో ఇది 1 అయిపోయింది. -1 + 1 ఎంత అంటే 2. మనకి ఇంతవరకు ఏమైంది, మనకి tan 45 అంటే 1 కాబట్టి 1 + 1 2. మనకి ఈ టర్మ్ వాల్యూ ఎంత వచ్చింది, -1/2 వచ్చింది. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకుంటున్నాం. సో రిమైనింగ్ టర్మ్, ఈ టర్మ్ చూడండి, sin² θ sin θ ఈజ్ ఈక్వల్ టు sin 45 అంటే 1/√2 మనకి. ఓకే, 1/√2 హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకి 1/2 వస్తుంది. 1/2 వస్తుంది. మైనస్ sin పవర్ 4θ అంటే 1/√2 హోల్ పవర్ 4 అన్నాడు. ఓకే, ఒక స్క్వేర్కి ఏమో √2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకో స్క్వేర్కి ఏమో అవుతుంది, 1/2 కాస్త 1/4 అవుతుంది. ఇంతవరకు ఓకే. 1/4 + 1 ఓకే బై 1 మైనస్ sin² θ అంటే 1/2. ఇది మనకి ఫైనల్గా వచ్చేది. θ ఈజ్ ఈక్వల్ 45 సబ్స్టిట్యూట్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, ఇక్కడ 1/2 ఇక్కడ 1 ఉంది కాబట్టి ఎల్సిఎం 2 అవుతుంది. కాబట్టి ఇది 2 అవుతుంది. ఈ 2 అనేది పైకి వెళ్ళిపోతుంది. ఓకే, 2 అనేది మల్టిపుల్ అయిపోతుంది. 2 - 1 1. ఓకే, సో ఇంతవరకు తీసేసేయండి. 2 - 1 1/2 కాబట్టి 2 పైకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు 1/2 ఉంది, 1/4 ఉంది, +1 ఉంది కాబట్టి 4 ఎల్సిఎం తీసుకుందాం. 4 ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 తోటి మల్టిప్లై చేయాలి. 4 ఉంది కాబట్టి 1 తోటి కాబట్టి -1 అవుతుంది. ఇది +4 అవుతుంది. ఓకే, మల్టిప్లై బై 2. సో ఇప్పుడు మనకు ఫైనల్గా ఎంత వచ్చింది, 4 2 6 వచ్చింది కదా, అంతే కదా. సో 4 2 6 - 1 5/4 వస్తుంది. ఓకే, 5/4 × 2. 5/4 ఇంటూ అంటే 2 1 2 2. సో ఫైనల్గా మనకి ఎంత వచ్చింది, 5/2 వచ్చింది. ఇది దేని వాల్యూ, దీని వాల్యూ. సో ఈ -1/2కి ఇది వాల్యూ అంతా 5/2 కాబట్టి దీన్ని యాడ్ చేయాలి కాబట్టి ఇటు సైడ్ రాస్తున్నాం. చూడండి, 5/2 యాడ్ చేస్తే ఎల్సిఎం సేమ్ 2 ఉంది కాబట్టి ఇది -1 + 1 కాబట్టి 5 - 1 ఎంత, 4. 4/2. 4/2 అంటే ఎంత మనకి, 2. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 చూడండి. ఒకవేళ x/6 అయింది అనుకోండి, xy y 6 అయినప్పుడు కింది హెచ్చుకలలో వరుసగా ఏది x మరియు y లను సరైన విలువను సూచిస్తుంది అని అడిగింది. ఓకే, చూడండి, సో నేను 2 డిఫరెంట్గా రాసుకున్నాను. ఫస్ట్ దీన్ని ABCD అనుకుందాం, దీన్ని కూడా ABCD అనుకుందాం. మనకి ఎప్పుడైనా ఒక టర్మినాలజీ ఉంటుంది, రేషియో అండ్ ప్రపోర్షన్లో ABCD అనేవి ఇలా ఇచ్చినప్పుడు మనం ఎట్లా రాసుకుంటాం, A/B = C/D అని రాసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ x ప్లేస్లో x, b ప్లేస్లో 6,
సారీ ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో 6, a/b = c/d. c అంటే 6, బై అంటే y. సో ఈ రెండింటి నుంచి ఒక రిలేషన్ తీసుకొద్దాం, తర్వాత ఈ వాల్యూ నుంచి ఒక రిలేషన్ వస్తుంది కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో అడ్డగుణకారం చేస్తే ఏమొస్తుంది మనకి, x × y అంటే xy = 6×36 వస్తుంది. 6×36. ఇంతవరకు ఓకే, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ xy y6ను కూడా ABCD అని టర్మ్ చేసినప్పుడు మనకి ఏం రావాలి, x a/b అంటే x/y = c/d అంటే y/6. సో ఇప్పుడు చూడండి, y² = 6x. ఇక్కడ రాసుకుంటున్నాను చూడండి, y² = 6x. సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం x = ఏం రాసుకోవచ్చు అండి, 36/y రాసుకోవచ్చు, అంతే కదా. సో ఇక్కడ రాస్తుంది చూడండి, x ప్లేస్లో మనకి ఏముంది, y² ఉంది కాబట్టి y² = 6×36/y. ఈ బై y ఉంది ఈక్వల్ అవతల పోతే అనేది ఇంటూ అవుతుంది, ఇది y³ అవుతుంది. 6 ఇంటూ అండి ఇది, ఓకే. y³ ఇది అయింది. 36ని ఏమని రాసుకోవచ్చు అండి, 6 × 6 అంటే 6² అని రాసుకోవచ్చు. ఇక్కడ 2 6లు ఉన్నాయి, ఇది ఒకటి 3 6లు ఉన్నాయి, ఇక్కడ y³ అయింది. ఈ క్యూబ్కి ఈ పవర్కి క్యాన్సిల్ అయిపోతే లాస్ట్కి మనకి y = 6 వస్తుంది, ఓకే. y = 6 వచ్చింది కాబట్టి మనకి xకి yకి రిలేషన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. y = 6 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x × 6 = 36 అంటే 6 1 6 6 36. సో మనం y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మిగిలింది ఏంటి, x = 6. x = 6 వచ్చింది, y = 6 వచ్చింది. సో మనకు వచ్చేసి ఆప్షన్ 1. 96 క్వశ్చన్ ఆప్షన్ 1 అన్నమాట, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 చూడండి. PQRSTU అనే 6 అమ్మాయిలు ఒక తిన్నని అడ్డు వరుసలో కూర్చున్నారు. అందరూ ఉత్తరానికి అభిముఖంగా కూర్చున్నారు. ఆర్కి ఎడమవైపు 3వ స్థానంలో యూ కూర్చొని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ అనుకుంటే ఎడమ వైపు 3వ స్థానం అంటే 1 2, ఇది 3వ స్థానంలో ఇక్కడ యూ అనేవాడు కూర్చొని ఉంది. క్యూకి కుడివైపున 3వ స్థానంలో ఎస్ కూర్చొని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అంటే ఇది అజంప్షన్, 3వ స్థానం కాబట్టి 1 2, 3వ స్థానంలో ఎస్ అనేవాడు కూర్చున్నాడు. ఎస్కి ఎడమవైపు 2వ స్థానంలో యూ కూర్చుని ఉంది. ఎస్ అనేవాడికి ఇక్కడ ఉంటే ఎడమవైపు 2వ స్థానంలో 1 2వ స్థానంలో యూ కూర్చుంది, అయిపోయింది. ఎస్కి క్యూకి ఇద్దరు కాబట్టి ఒక నిమిషం, ఎస్ క్యూకి ఒక నిమిషం, క్యూకి కుడివైపు 3వ స్థానంలో ఎస్ కూర్చొని ఉంది. క్యూకి ఎడమవైపు 2వ స్థానంలో, ఓకే నేను ఎస్ తీసుకున్నాను. క్యూకి ఎడమవైపు అంటే ఇటు సైడ్ 1 2వ స్థానంలో క్యూ అనేవాడు ఇక్కడ కూర్చుండండి, ఓకే. 2వ స్థానంలో యూ కూర్చొని ఉంటే క్యూకి ఎస్కి మధ్య ఇద్దరు ఉంటే ఇక్కడ ఒకడు ఎస్ అనేవాడు వస్తాడు. నెక్స్ట్ యూ టీకి తక్షణ పొరుగు కాదు అన్నవాడు. యూ అనేవాడు టీకి తక్షణ పొరుగు అంటే ఇక్కడ కూర్చోకుండా మిగిలిన ప్లేస్ ఏది, ఇక్కడ కూర్చుంటాడు. మిగిలిన వాడు ఎవడు, పి వచ్చిందా, రాలేదు కాబట్టి పి అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. క్వశ్చన్ ఏం అడిగిండు, వరుసలో పి స్థానం ఏమిటి, ఎక్కడుండు వీడు, 2వ ప్లేస్లో ఉండు. ఎక్కడి నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి 2వ ప్లేస్లో ఉండు. ఇక్కడ చూడండి, ఎడమ చివరి నుంచి 2వ వాడు, ఆప్షన్ 2, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98 చూడండి. ఇవి సంఖ్య గుర్తులు, ఇవి కోడ్లు, ఇవి కండిషన్స్. ఇది క్వశ్చన్. మొదటి మూలకం ఒక గుర్తు, మరొక మూలకం ఒక గుర్తు అంటే కాదు, నెంబర్ 3. ఈ స్టేట్మెంట్ క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ మొదటి మూలకం ఒక బేస్ సంఖ్య, 3 అనేది బేస్ సంఖ్య, మరి చివరి సరి సంఖ్య అంటే 8 అనేది సరి సంఖ్య, ఓకే. మొదటి మరియు చివరి మూలకాలను పైగా కోడ్ చేయాలి. సో చూడండి, 3కి పై రాస్తున్నా, 3కి పై, లాస్ట్ దానికి 8కి కూడా పై, ఓకే. స్టేట్మెంట్ 2 అనేది వ్యాలిడ్. నెక్స్ట్ చూడండి, 2వ మరియు 3వ మూలకాలు పరిపూర్ణ వర్గాలు అన్నాడు. 2వ మూలకం ఈక్వల్ టు 3వ మూలకం లెస్ దాన్. సో ఈ స్టేట్మెంట్ ఇది కూడా రాంగ్. మిగిలిన చూడండి, ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టుకి ఏం రాయాలి, ఎఫ్ రాయాలి. లెస్ దాన్ ఉంది, లెస్ దాన్కి ఏం రాయాలి, పి రాయాలి. నెక్స్ట్ 2 అంటే ఇక్కడి నుంచి రాస్తున్నాం కోడ్లు, ఓకే. నెక్స్ట్ ఏముంది, 2 @ ఉంది. 2 ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. @ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. సో ఎక్స్ డి, పై ఎఫ్ పిఎక్స్ డి పై, ఆప్షన్ 1, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100 చూడండి. రచన 60 నిమిషాల్లో 21 నారింజ పండ్లను తినగలదు. అదే వేగంతో 35 నారింజ పండ్లను తినడానికి తనకు ఎన్ని నిమిషాలు పడుతుంది, ఓకే. 60 minutes టైం అనేది 21 నారింజ పండ్లకు పెట్టింది. 35 నారింజ పండ్లకు ఎంత పడుతుందని నేను ఎక్స్ అనుకుంటున్నాను, ఓకే.
టైం టీ అనుకుందాం. ఓకే, టైం టీ అనుకుంటే మనకి ఏం కావాలి, టీ వాల్యూ కావాలి కాబట్టి అడ్డగుణకారం చేద్దాం. 25 ఇంటూ ఏమవుతుంది, టీ అవుతుంది. ఓకే, 30 ఇంటూ ఏమవుతుంది, 60 ఇంటూ ఏమవుతుంది, 35 అవుతుంది. సో ఇది ఫైనల్గా మనకు వచ్చే ఈక్వేషన్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 21 ఇంటూ టీ ఉంది కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇంటూ ఉన్న 21 ఈజ్ ఈక్వల్ టు అవతలకు వస్తే బై అవుతుంది. ఓకే, టీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా మనకు ఏమొచ్చింది, 35 ఇంటూ 60/21. దీన్ని సింప్లిఫై చేస్తే 7 మూల 21, 7 5 35, 3 1 3, 3 2 6, 0కి 0, 25 ఎంత అండి, 100 నిమిషాలు. ఆప్షన్ 3. ఓకే, సో ఇవి లాస్ట్ క్వశ్చన్ తోటి మనకు 100 క్వశ్చన్స్లో ఉన్నటువంటి యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేవి కంప్లీట్ కావడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.